శాసనమండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు ఆమె. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై లెక్కలేనన్ని దారుణాలు జరిగాయని చెప్పారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్పుకున్నారని, అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. దిశ చట్టం సరిగా పనిచేసి ఉంటే మహిళలపై దారుణాలు ఎందుకు జరిగేవంటూ ప్రశ్నించారు హోంమంత్రి అనిత. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అనితకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభ నుంచి వైసీపీ సభ్యులు వాక్ చేశారు. ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై తాను మాట్లాడుతుంటే వాటికి సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేక సభ నుంచి పారిపోయారని అనిత సెటైర్లు వేశారు. అయితే గౌరవ మంత్రి స్థానంలో ఉండి దమ్ము ధైర్యం అనే పదాలు వాడడం సరికాదు అని మండలి చైర్మన్ వ్యాఖ్యానించడంతో ఆమె క్షమాపణ చెప్పారు. ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే ఉందా మీకు? మేడం మీరు చేరుతో మాట్లాడండి అధ్యక్ష. ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో మాట్లాడి ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గాంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాలు చెప్తాను అధ్యక్ష. ఈ శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్ లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా నేనైతే చదివాను. ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను. మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి? ఇదేనా? ప్లీజ్ చూడండి సార్, మీరు మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి? ఇదేనా? ప్లీజ్